అడిసిమల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మనము ఈ ముంబై నటి గురించి ఒక వీడియో చేశాము మొన్న. మనం చేసిన రోజే మీరు టీవీ 5లో లైవ్ లో ఉన్నారు. ఉమ్, శ్రోతలకి వినిపించేది కొంత అయితే అక్కడ లైవ్ లో ఉన్న మీకు ఉమ్. ఇంకా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్లు బాగా ఆ, మూర్తి గారి దగ్గర నుంచి కానీ ఇలాగా రకరకాల ఇన్ఫర్మేషన్లు వస్తాయి. అంటే మన మన వ్యూవర్స్ కి చెప్పండి అసలు ఇందులో మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, బయటకు రాని ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉందా? అసలు ఈ పోలీసులు ఈ ముగ్గురు నలుగురు ఉన్నారు కదండి, అనకూడదు కానీ నీచులు, అది చాలా చిన్న మాట వీళ్ళకి. వీళ్ళని ఎలా శిక్షించాలి? ఏంటి అసలు అసలు శిక్ష అనేది కూడా చిన్న పదమేమో వీళ్ళకి. చెప్పండి సార్. అంటే అంటే మనం 2-3 రోజుల క్రితం వరకు ప్రపంచానికి ఇది ఒక మిస్టరీ కింద సరిగ్గా ఏమి సమాచారం లేక రకరకాల కథనాలు వ్యాఖ్యానాలు వచ్చినాయి. అంటే మనం కూడా ఆ, అర్ధ సత్యాలు మాట్లాడాం. ఒక 4 రోజుల క్రితం మీ దాంట్లో అంత ముందు మాట్లాడినా అంటే మన సగమే తెలుసు అప్పటికి. అయితే ఆ అమ్మాయి నోటి ద్వారా విన్న తర్వాత ఏం జరిగిందో విన్న తర్వాత అంటే బహిరంగంగా కొన్ని చాలా వరకు ఛానల్స్ లో ప్రసార మాధ్యమాల్లో వస్తున్నాయి. అంతకు మించి చేశారన్నాడు. అంటే అది మనం బయట చెప్పలేం. ఇంత దుర్మార్గంగా అరాచకంగా క్రూరంగా వ్యవహరించారు వీళ్ళు. అసలు వీళ్ళు వ్యవస్థలో ఉన్నారా, వ్యవస్థ బయట గూండాలుగా ఉన్నారా? గూండాలు కూడా ఎంతో కొంత మానవత్వం వాళ్ళ కుటుంబాలు ఎక్కడో చోట హ్యుమానిటీ, మానవత్వ కోణం ఉంటాయి. ఎవడో ఒకడు దేనిదో ఏదో ఒక చోట బ్రేక్ అవుతాడు. వీళ్ళకి అదేం లేదండి. కరుడు కట్టిన గడ్డ కట్టిన రాయి లాంటి మనుషులు వీళ్ళ. అంటే ఇంత కరుడు కట్టిన నొటోరియస్ క్రిమినల్స్ మించి వీళ్ళు వ్యవహరించారు. అంటే కొన్ని వీళ్ళు ఏదైనా సుదీర్ఘ అనుభవం ఉండి రకరకాల నేరస్తులను చూసి ఆ నేరస్తులు ఇప్పుడు 6 నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారు అనేటువంటి ఒక సామెత ఉంది. అంటే ఒక దుష్టుడితోటి సజ్జనుడు సావాసం చేసాడు అనుకోండి, దుష్టుడికేమో సజ్జనుడి గుణాలు, సజ్జనుడికేమో దుష్టుడి గుణాలు అబ్బుతాయండి. అదొక సామెత, అది నిజం కూడానే. అలాగా వీళ్ళైనా సుదీర్ఘమైన అనుభవం ఉన్న వాళ్ళు కాదు. ఇందులో కొంతమంది యంగ్ ఆఫీసర్స్ ఉన్నారు. కాబట్టి వీళ్ళు స్వభావ రీత్యానే వీళ్ళు మానసిక స్థితి ఎంత దుర్మార్గంగా ఉందనేటువంటిది అనిపిస్తాం. అంటే మనం ఈ పూర్వాపరాలు మాట్లాడుకున్నాం. ఈ అమ్మాయిని ఏ రకంగా తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, ఎలా కేసు పెట్టారు, ఇదంతా కూడా ఎవరో ఒకరిని కాపాడడానికి, ఉత్తర భారతానికి చెందిన ఒక పారిశ్రామికవేత్తను కాపాడడానికి జరిగిన ఇష్యూ ఇది. అతను ఎంత పవర్ఫుల్ అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కొంచెం వెనక ముందు ఆడడానికి కారణం వాడే. అందులో మొహమాట వీళ్ళని చెప్పడానికి వీళ్ళు వేగంగా స్పందించినట్టు కనిపిస్తుంది కానీ చాలదండి అది. ఎందుకంటే ఒక యువ అధికారిని, ఆ రాయి గారిని, స్రవంతి రాయి గారిని ఎవరిని వేశారు. వీళ్ళేమో ముదరతేళ్లు ఆఫీసర్లు, ఐపీఎస్ లో, పైగా వాళ్ళు వివిధ హోదాలో డిఐజీ ర్యాంకులు ఉన్నవాళ్ళు. ఈ ప్రోటోకాల్ ప్రకారం ఈ అధికారిని ఎక్కడ కనపడినా వాళ్ళు సాల్యూట్ చేసే పరిస్థితి. ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళని ఏమి విచారణ చేస్తుంది? ఇక్కడ బాసిజం నడుస్తూ ఉంటుంది. ఒకవేళ పొరపాటు నీళ్ళు తప్పించుకుంటే తర్వాత ఈ అమ్మాయిని వేధించకుండా ఉంటారా? ఇది ఆ భయం ఉంటుంది అందరికి. కాబట్టి మొదట వాళ్ళు సస్పెండ్ చేయాలి, వాళ్ళ ఆ పనిలోంచి తప్పించాలా, వాళ్ళు అరెస్ట్ కూడా చేసేయాలి ఇమీడియట్ గా. అప్పుడు విచారణ చేయాలి. ఇప్పుడు మీరు నేను ఆ పని చేస్తే మనం ముద్దెట్టుకుంటారా? వాళ్ళు ఇలాగే వ్యవహరిస్తారా? చెప్పండి. ఇది ఒకటే పాయింట్. చట్టం అందరికీ సమానం అయితే మీరు నేను అలాంటి పని చేస్తే మనల్ని కూడా అలాగే మెల్లమెల్లగా మెల్లమెల్లగా డీజీతో సహా, డీజీపీ గారు కూడా ఏంటండి ఇది అంటే వాళ్ళ సొంత ఇప్పుడు ఇప్పుడు కులాభిమానము, మతాభిమానము, ప్రాంతీయాభిమానానికి మించింది కదా ఇది. ఇది కూడా రోగం కదా. ఇది అన్యాయం కదా. వెసులుబాటు ఎందుకు ఇవ్వాలండి? ఇంత ఇప్పుడు చిన్నదో పెద్దదో స్కామో, ఓ స్కీమో, ఓ చిన్న తప్పు చేసాడంటే కదా, పూర్వపరాలు నిజంగా జరిగిందా, ఎంత జరిగింది, ఎలా జరిగింది అనే విచారణ అది వేరే కదా. ఒక అమ్మాయిని తీసుకొచ్చి బాబోయ్ నన్ను ఇలా చేశారా బాబు, ఇంత దారుణంగా, ఇది వైలేషన్ కదా. వాడు పోలీస్ బుక్ లో పోలీస్ రూల్ ఆఫ్ లా కంప్లీట్ ఆపోజిట్.
దీన్ని ఎలా ఉపేక్షించడం అంటే ఎవడైనా ఎలాగైనా వ్యవహరించవచ్చు, ఎవడైనా ఎవడ బూట్లైనా నాకొచ్చు అధికారులు, తర్వాత మనల్ని కాపాడడానికి మన మన డిపార్ట్మెంట్ లోనే ఉంటారు. ఆ ప్రభుత్వాలకి ఆ ప్రభుత్వాలు కూడా తనది కాదు కదా అంటే ఇప్పుడు ఎవడన్నా ఏమనుకుంటాడు, తనది కాకపోతే తాడిటికి ఎదురెట్టమంటాడు. అలా ఉంది ప్రభుత్వం తీరు. వాళ్ళది కాదు, అయినా వాళ్ళకి వచ్చినా కానీ పట్టించుకోలేదు. అది విశేషం ఇక్కడ. వాళ్ళ మీద ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఒక్క కేసే కాదండి, ఇక్కడ జనం అందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఆదావిడ ఈదావిడ వాయించేయమని అడగట్లేదు ఎవరు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వచ్చిన జోగి రమేష్ గారిని ముట్టుకెళ్ళేయమని లేదు. నోటుకు వచ్చినట్టు మాట్లాడిన కొడాలి నాని ఎగిరి తనమనట్లేదు. ఇవన్నీ వాళ్ళు చేస్తామని చెప్పారు. మెజరబుల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? అదే కదా, ఒకటో తారీఖు జీతాలు, పెన్షన్లు, స్కీములు, అవి మీరు చెప్పినా చెప్పకపోయినా చెయ్యాలి. చేయకపోతే మీరు రేపొద్దున ఎన్నికల్లో మీరు హామీలు నిలబెట్టుకోలేదని మీకు చెడ్డ పేరు వస్తుంది. అది ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. రెండు, మరి మీ కేడర్కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండో మాట చెప్పారు. చాలా మంది కష్టపడ్డారు, ప్రతి ఒక్కళ్ళు పోరాడారు, వాళ్ళందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మెల్లమెల్లగా చేయాలన్న సమయం ఉండట్లేదు. నిజమే, ఆయన వైపు ఆయన కోణంలో ఆయన చెప్పింది కరెక్ట్ గా అనిపిస్తుంది. ఆయన చెప్తుంటే మంత్రముగ్ధులై వింటాం. అది తృప్తిపరచదంట. ఇక్కడ గత 5 ఏళ్లలో జరిగిన మారణ హోమం అని చెప్పాలి దీన్ని. జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా, సామాజికంగా, భౌగోళికంగా, మానవత్వపరంగా చాలా క్రూరంగా వ్యవహరించాడు. ఇది మనకు పైన కనిపించే కొన్నే, ప్రతి గ్రామంలోనూ, మండలాల్లోనూ, జిల్లాల్లోనూ, నియోజకవర్గాల స్థాయి అన్ని స్థాయిల్లోనూ ఈ దుర్మార్గాలు జరిగాయి. సార్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్. చంద్రబాబు నాయుడు గారి ముంబై నటి కేసు వ్యవహారంలో ఆయనే పర్సనల్గా ఇది తొందరగా ముగించండి, దీన్ని లాజికల్ కంక్లూషన్ తీసుకెళ్ళండి, న్యాయం చేయండి అని చెప్పి అన్నారని కూడా మనకి టీడీపీ స్పోక్స్ పర్సన్స్ మీడియాలో చెప్తున్నారు. అంటే ఒక పక్కనేమో ఒక యువ అధికారిని వేశారు, ఇంకొక పక్కనేమో ఇలా చెప్తున్నారు. అంటే ఎలా చూడాలి ఇది వ్యత్యాసం? దీని అంతటికీ కారణం జిందాలండి, ఆ చపాతీ బ్యాచ్. అంతే, సింపుల్. ఆ అమ్మాయి అదే భయపడుతుంది. హై ప్రొఫైల్ కేసు, ఆ అమ్మాయి ప్రాణాలకి థ్రెట్ ఉంది, లైఫ్ థ్రెట్ ఉంది అని చెప్పి బాధపడుతుంది. కారణం ఇదే. కనీసం ఆ అమ్మాయికి తీసుకొచ్చి రక్షణ కల్పించాలి. ఆ పని మీద ఉంటారేమో చూడాలి. చంద్రబాబు నాయుడు గారు మంచోడు కాబట్టి ఒకవేళ వాళ్ళు పూర్తిగా ఆ జిందాల మీద కేసు వెళ్లకుండా కూడా చేయొచ్చు. పని మీకు అంత మొహమాట ఉంటే జిందాల మీద కేసు వెళ్లకుండా ఇక్కడ ఈ అమ్మాయిని హింసించిన వాళ్ళు పని పట్టండి. ఆ మోడీ గారు వాళ్ళకి ఆ నార్త్ వాళ్ళని తృప్తిపరచడానికి ఆ జిందాలను వదిలేసినా కానీ పర్లేదు. అసలు ఆడే మూలకారకుడు అతనే. అతని మీద ఈ అమ్మాయి కేసు పెట్టిందని ఈ అమ్మాయిని హెరాస్మెంట్ చేయడానికి వీళ్ళ కిరాయి గ్యాంగ్ నేను ఉపయోగించుకున్నాడు. మరి కిరాయి గ్యాంగ్ ని శిక్షించడం కూడా అతనికి శిక్ష, అతను కూడా తీసుకురావాల. ఇది ఇలాంటి కేసులు, ఈ ధర్మ సంఘటన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా మందికి అసంతృప్తి ఇప్పుడు పెరిగిపోతుంది. ఈ కేసు విషయంలో వీళ్ళు ఏం చేయలేకపోతే కనుక వీళ్ళ క్రెడిబిలిటీ మొత్తం పోతుంది. ఇది మాలాటి వాళ్ళు మాట్లాడేది హితవుగా తీసుకోవాలా. ఆనాడైనా ఈనాడైనా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఆ కూటమికి మన మద్దతు ఎందుకు ఇచ్చామంటే ఇచ్చే ఓపెన్గా చెప్తాం, మద్దతు ఇచ్చాం. ధర్మం వైపు ఉండాలనుకున్నాం, మద్దతు ఇచ్చాం. అది మాది ఉడత సాయమే. కోట్లాది మందిలో మేము ఒకళ్ళం. అయినా సరే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి కావాలి. రాష్ట్రం ఆంధ్ర ప్రేమికులు మనం. జగన్ ప్రేమికులు వ్యతిరేకంగా, జగన్ వ్యతిరేకంగా ఎవరి స్థాయిలో వాళ్ళు పోరాడారు. వాళ్ళందరికీ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ పూర్తిగా మీరు రీచ్ అవ్వలేకపోయినా, ఇప్పుడు క్యాడ్బెరీ చాక్లెట్ అడిగినట్టు న్యూట్రిన్ చాక్లెట్ అని కొనిపెట్టాలి కదా. చిన్నపిల్లలు పేచి పెడతారు, మారం చేస్తారు. 100 రూపాయల చాక్లెట్ పెద్ద ఎడల్పాటిది కంపాస్ బాక్స్ ఉన్నది, కంపాస్ బాక్స్ అంత ఉంటుంది చాక్లెట్, పెద్దది ఎంత ఉంటుంది. అలాంటిది కొనిపెట్టేయమంటారు పిల్లలు. వాళ్ళు ఎదురా బాబు అని చెప్పి చాక్లెట్ కొనిపెడతాడు నాన్న. ఏంటి, అసలు వాళ్ళకి ఇబ్బంది లేకుండా తృప్తిపరచడానికి ఏదో చేస్తాడు.
ఈ విషయంలో వీళ్ళందరూ ఈ కోట్లాది మంది చంద్రబాబు నాయుడు గారు రమ్మని చెప్పేసి వాళ్ళందరికీ పదవులు గట్టి ఇచ్చలేరు, లేకపోతే వాళ్ళకి ఏం బెనిఫిట్స్ చేసేలేరు. మోహమ్మడిగా అందరికీ ఆగస్టు 15 చాక్లెట్లు పంచిపెట్టినట్టు అందరికీ ఏదో ఒకటి చేస్తారు ప్రజలందరికీ, ఏ స్కీములు అవన్నీ రకరకాలుగా. కానీ వీళ్ళందరూ కూడా శభాష్ అనుకోవాలంటే దుష్ట శిక్షణ కోరుకుంటున్నారు వీళ్ళు. ఈ అరాచకాలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, మాచర్ల తురగా కిషోర్, పెద్దిరెడ్డి అక్రమాలు, చెవిరెడ్డి దుర్మార్గాలు, కరుణాకర్ రెడ్డి ఆ బ్యాచ్ తిరుమల దోపిడీ చేసిన విధానం, కొడాలి నాని, రోజా గారు, వంశీ, దువ్వాడ సీను, అనంతబాబు, సిదిరి అప్పలరాజు, ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గంలోనూ వాళ్ళు 151 మంది ఎమ్మెల్యేలు 140 మంది ఉంటారు అలాంటి వాళ్ళు, 130 మంది. విజయసాయి రెడ్డి, వీళ్ళ కాకుండా సోషల్ మీడియా టెర్రరిస్టులు, సోషల్ మీడియా నీచులు చాలా మంది అత్యంత ఘోర ఇయ్యాలకేనే. ఇవన్నీ చూస్తా జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా నాకు రాత్రి ఒక ఆయన ఫోన్ చేశాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఏదన్నా సరే నా సొంత అభిప్రాయం కాదండి, నా సొంత అభిప్రాయం నేను చెప్పడం వినడం మానేసాను. ఎందుకంటే పబ్లిక్ ఫీడ్బ్యాక్ వస్తుంది, మనం బయట మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళ తాలూకు ఫీడ్బ్యాక్ మనకి ఇస్తూ ఉంటారు. వాళ్ళ ప్రభావం ఎంతో కొంత నమ్మే పడిపోతుంది, నెగిటివ్ మైండ్ సెట్ డెవలప్ అయిపోతుంది, ఎంత పాజిటివ్గా తీసుకుందామన్నా తీసుకోలేకపోతుంది. రాత్రి ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా ఏదన్నా మాట అంటే ఆ రోజు అన్నం తినేవాడిని కాదండి నేను. ఇలాంటిది ఈ వాళ్ళకి కూడా వాళ్ళకి సరైన శిక్ష పడలేదు. దానివల్ల ఇవాళ రోజుకి ఒక్కోసారి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఎవరన్నా వాళ్ళ మీద సోషల్ మీడియాలో కానీ లేకపోతే బయట నుంచి జగన్మోహన్ రెడ్డి లాంటి బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఈసారి 2 రోజులు అన్నం తింటుందండి. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక రోజు అన్నం తింటాం అనేసిపోడు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందో 2 రోజులు అన్నం తింటాం అనేది. అంటే అతను స్వయం శిక్ష చేసుకుంటాడు ఏమీ చేయలేక. ఇప్పుడు వ్యవస్థలు వేరు, వ్యక్తులు వేరండి. ఒక వ్యక్తి తన కుటుంబాన్ని ప్రభావితం చేయగలడు, వీలైతే 10 మందిని ప్రభావితం చేయగలడు, ఏదైనా అవకాశం ఉంటే 100 మందిని ప్రభావితం చేయగలుగుతాడు సామాజిక మాధ్యమాల ద్వారా. కానీ తనను తాను మాత్రం శిక్షించుకోగలడు కదా. ఆ నిరసన ఆ రకంగా వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా దృష్టిలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయినప్పుడు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే కారణం ఏంటి? అస్వస్థత గురయ్యారు. ఇప్పుడు వాళ్ళందరూ ఆ గుండె భారం ఇంకా తెగలేదు ఎవరికి. చంద్రబాబు నాయుడు గారిని రేణిగుంటలో కూర్చోబెట్టిస్తారు 3 గంటలు. వైజాగ్లో ఆయన బయటకు రావడం కేఆర్కే రాజు అని వైజాగుడు. ఇది నిజం కదా, కళ్ళారా చూసాం కదా. చంద్రబాబు నాయుడు గారు రామతీర్థం వెళ్తుంటే లారీ అడ్డం పెట్టాడు. జోగి రమేష్ ఆగి ఇంటికి వచ్చేసాడు. కొడాలని నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. రోజు గారు ఏమైపోయిందో తెలియదు, ఆవిడ 100 కోట్లు స్కామ్ అన్నారు, మళ్ళీ దాని గురించి ఎవడు మాట్లాడతలేదు. చంద్రబాబు నాయుడు మీద రాళ్లదాడి జరిగింది, ఆయనకు అడ్డంగా పోలీసులు పడుకున్నారు. ఒకటా రెండా ఇలాంటివన్నీ. రఘురామకృష్ణరాజు గారిని అయితే తీసుకెళ్లి కుట్టి చంపేసి అంత పని చేశారు వాళ్ళు. ఇలాగ పట్టాభి గారిని లైట్లు ఆరిపేసి చంపేస్తాం చూశారు. పుల్లి రవీంద్ర గారిని, ఉమామహేశ్వర గారిని, దేవినేని ఉమామహేశ్వర గారిని, చింతమనేని ప్రభాకర్, అచ్చెన్నాయుడు గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. అసలు ఈ ఒకటా రెండా? అసలు ఇలా చదువుకుంటా పోతే ఒక గంట పడుతుంది. వీళ్ళ మీద వచ్చిన వెంటనే వాళ్ళు కొట్టకలేదు. మీరు చట్ట ప్రకారం శిక్షిస్తున్నారు, ఇంకా ఎందుకు శిక్షించట్లేదు? ఆల్రెడీ 100 రోజులు అయిపోతుంది, ఇంకా 90 రోజులు. రేపు 4వ తారీఖు వస్తే 3 నెలలు ఎన్నికలే ఫలితాలు వచ్చి. మీరు పథకాలు ఇచ్చారా, అభివృద్ధి కంపెనీలు తీసుకొస్తారు, అదొక పార్ట్, అది మీ బ్రాండ్. మీరు చేస్తే రాళ్ళు చేస్తారు, మీరు చేస్తారని పూర్తిగా నమ్మకం ఉంది. కానీ పావుల్ని, రాక్షసుల్ని, దుర్మార్గుల్ని, అరాచకవాదుల్ని, అప్రజాస్వామికవాదుల్ని, వీళ్ళని సమర్థించే వాళ్ళని మీరు ఎందుకు వదిలేస్తారు? ఇది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. మెల్లమెల్లగా ఏదో దొంగ కేసులు పెట్టి వాళ్ళని శిక్షిస్తే ఇది కాదు, సరిగ్గా పూర్తి స్థాయిలో శిక్షించాలి అనుకుంటాం. ఈ లోపల కొంతమంది పారిపోతారు. పారిపోయిన వాళ్ళు దొరకరు, పోలీసు వాళ్ళు మీకు సహకరించరు.
మీరు పెద్ద చర్యలు తీసుకోలేరని చెప్పేసి మీ మాట వినరాళ్ళు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పనులు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మొహమాటం లేకుండా బిల్లు ఇవ్వలేదు. మీరు మీ దాంట్లోంచి మాత్రం వాళ్ళు బిల్లు అయిపోయినాయి అంటున్నారు, వార్తలు వస్తుంది. ఇది నిజమో ఒట్టుదో మీరు మళ్ళీ సమర్థించుకోవడం చూస్తే నిజంగానే బిల్లు వెళ్ళిపోయి అంటుంది. ఇది మీరు ఇంటికి ఇనపశీల బయటకు బంగారపు శీల అంటారు, సామెత ఉంది. ఇంట్లోకి ఉపయోగపడరాళ్ళు ఊరందరికీ ఉపయోగపడతారు కొంతమంది. అది కనపడుతుంది. మన ఇల్లు చక్కదిద్దుకోవడం అనేటువంటిది ఆవశ్యం. మీ పార్టీ క్యాడరు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎలాంటిదో ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం వాళ్ళకి కానీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు 85లో 84లో ఎన్టీ రామారావు గారు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి వచ్చారు. అప్పుడు పనిచేశారు. కానీ ఆయన రామారావు గారు వాళ్ళు 79లోనే ఎప్పుడో 80లోనే అయిపోయారు. రామారావు గారు వాళ్ళు అయ్యాడు. కానీ మేము ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీని అలా చూస్తా ఉన్నాము. ఏం జరుగుతున్న పరిణామాలు అవసరమైనప్పుడు వాళ్ళు మద్దతు ఇచ్చాం. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో పాల్గొన్నాం. ఎన్టీ రామారావు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే వరకు విశ్రాంతి లేదు, విరామం తీసుకోలేదు. ఇలాంటివన్నీ చేసి మేము అబ్జర్వేషన్ ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం పెరిగింది. ఎందుకంటే ఆ రామారావు గారిని తిరిగి కూర్చోబెట్టడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర మరువలేనిది, అనన్య సామాన్యం, అనితర సాధ్యం. అలాగే 95లో అధికార మార్పిడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పట్ల మొత్తం కేడర్ వెనకాల నిలబడిందంటే ఈ పార్టీని రక్షించగలవాడు ఈయనే. ఎన్టీ రామారావు గారి మీద ఎంత ప్రేమ, అభిమానం, అనురాగం ఉన్నా, ఆరాధన ఉన్నా ఆ దుష్ట పిశాచి వల్ల ఆయనకు ఇబ్బంది కలిగింది అనేటువంటి భావన అందరికీ వచ్చింది. దాన్ని నిలబెట్టుకున్నాడు చంద్రబాబు గారు. 99లో తిరిగి ఎన్నికయ్యాడు. 2004 వరకు ఆయన పరిపాలన అద్భుతం. కానీ అక్కడ మైనస్ ఏంటంటే దాని నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి. 99 నుంచి 2004 వరకు, 99 ముందు రాజశేఖర రెడ్డి మనుషులు చంద్రబాబు నాయుడు గారు ఓటమిని కోరుకున్నారు. 99లో వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి గెలుస్తాడని కూడా అందరి దగ్గరికి వెళ్ళారు, పుష్పగుచ్చాలు ఇచ్చుకుని. 99లో టీడీపీ గెలిచిందారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ క్షమించి వదిలిపెట్టేశాడు. మీరు క్షమించి వదిలిపెట్టిన ఆ పాములు మళ్ళా 2004 తర్వాత విషాన్ని నింపుకొని మిమ్మల్ని కాటు వేయలేదా? ఈ చరిత్ర నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవాలి. 2004 తర్వాత తెలంగాణలో అధికారంలో ఉన్నామండి మనం, పార్టీ తెలుగుదేశం పార్టీ. అది అనుకోవాలండి మన పార్టీ అధికారంలో లేదు. దీనికి కారణం ఏంటని చూసుకోవాలి. ఒకవేళ మీరు మళ్ళీ ఈయన పుంజుకునే అవకాశం వచ్చి రాజశేఖర రెడ్డి దుకాణం సర్దేసుకున్నాడు, రెండోసారి మళ్ళీ ఓడిపోయాడు తెలుగుదేశం పార్టీ. 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి చాలా అరాచకాలు చేశాడు. అప్పుడు వ్యూహాత్మక పొరపాట్లు, చెప్పుడు మాటలు, కొంతమంది రాంగ్ డైరెక్షన్, అభద్రత, ఆందోళన, దీనివల్ల 2009లో కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు చేశారు. దానివల్ల అప్పుడు మళ్ళీ అధికారం కోల్పోవడం జరిగింది. అయినా సరే పార్టీ కానీ కేడర్ కానీ చెక్కు చెదరకుండా ఉంది. 2009 నుంచి 14 వరకు తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న అన్ని సవాళ్లు ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత ఎప్పుడు ఎదుర్కోలేదు. అయినా సరే పార్టీ నిలబడిందంటే కారణం ఏంటంటే కేడర్, ఆ పార్టీని అభిమానించే పిచ్చి వీరాభిమానులు. మళ్ళీ 2014 నుంచి 19 వరకు ఈయన రాష్ట్రాన్ని మళ్ళీ ఎంతో అభివృద్ధి చేయడు. విభజిత రాష్ట్రాన్ని ఎంతో పనిచేసాడు ఆయన, అద్భుతంగా వర్క్ చేసాడు. ఎవరి కోసం చేసాడు? ఆంధ్ర ప్రజల కోసం చేసాడు ఆయన. మరి ఎందుకు ఓడించారు? దీని నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి కదా. కేడర్ నిరాసక్తత, నామినేటెడ్ పదవులు ఎలాంటివి ఉన్నాయంటే వాళ్ళు వెంటనే ఇవ్వాలి కదా. వాళ్ళకి ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోతారు, మీరు ముఖ్యమంత్రి అయిపోతారు, మరి మిగతా వాళ్ళ మాట, ఆ సీట్లు త్యాగం చేసిన వాళ్ళ మాట, మాలాంటి వాళ్ళు మా కోసం ఏం అడగండి. మీ పార్టీ గురించి ఎంతో చెప్తాం మేము. అది చెప్పాలనుకున్నది, ఇవ్వాలనుకున్నది ఏది ఇచ్చేద్దాం. పూలంత కసరత్తు చేయాలి. కసరత్తు ఎన్నాళ్ళు చేస్తారు? ఇది చాలా మంది మాట్లాడతారు ఇలా. ఆ పార్టీ వీరాభిమానులు అనుకుని నాకు ఆశ్చర్యం అవుతుంది. ఇదేట్రా బాబులు ఇలా మాట్లాడుతున్నారు? పార్టీ వీరాభిమానులు కదా వీళ్ళు, కోస్తే పసుపు రక్తం వస్తుంది కదా, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఇటు అనిపిస్తుంది నాకు. నాకు కూడా మనకేమో పార్టీకి మంచి చెట్లు మాట్లాడతాం తప్ప మనం ఏమి వాళ్ళు ప్రభావితం చేసేంత సీన్ లేదు మనకి.
నా మైండ్ కూడా నెగిటివ్ మైండ్ లో పోతుంది, ఆ మాటలు వినకూడదు అనిపిస్తుంది. కొన్ని ఫోన్లు నేను అవాయిడ్ చేసేస్తున్నాను, వాళ్ళు తిట్లు వినలేక. నిజమండి ఇది, పచ్చి తిట్లు తిడుతున్నారు ఇటో కానీ విచిత్రంగా. చంద్రబాబు నాయుడు గారి మీద ఏగ వాలితే ఏనుగు వాళ్తుంది అనేటువంటి ఉన్నవాళ్ళు ఇవాళ చాలా దారుణంగా మారుతున్నారు. నేను తట్టుకోలేకపోతున్నాను అది. పైగా ఏదన్నా మనం ఏం పర్లేదు ఈయన తోలు తీసేస్తాడో రేపు పొద్దున ఇలా చేస్తాడు, మనం ఏదైనా అన్నామనుకో సర్ది చెప్దామని మనల్ని పిచ్చోళ్ళకి చూస్తున్నారు. అంచేత ఇది మన టాపిక్ డైవర్ట్ అయిపోతుంది ఇలాగా. ఎందుకంటే ఎంతసేపు మాట ఇది మూలం ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి జరిగిన అరాచకమైన తర్వాత ప్రజల నుంచి ఒత్తిడి పెరిగిపోతుంది. అనేక మంది స్పందిస్తున్నారు, పార్టీ వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. నేను ఏకంగా ఒక ఎమ్మెల్యే అయితే ఈ అమ్మాయి వచ్చి కేసు నమోదు చేస్తుంది, వాళ్ళు టచ్ చేసే దమ్ముందా అని అడిగింది ఆవిడ. ఇంకా అందుకనే ఏంటండి మరి అడగాలి కదా, ప్రజాస్వామ్యం అన్నప్పుడు వినాలి కదా అందరైనా. ఆ క్రాంతి రాణా తాత గాని ఆ గున్ని డైరెక్ట్ గా అమ్మాయి ఎలిగేషన్ కంప్లైంట్ ఇవ్వబోతుంది, ఇచ్చింది కూడా. వాళ్ళు ముందా సస్పెండ్ చేయాలి కదా. వాళ్ళు ఎంత ఒబీడియంట్ గా ఉన్నారనేటువంటి వాళ్ళు వచ్చి సంతకం పెట్టమంటేనే సంతకాలు పెడతలేదు వాళ్ళు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే వాళ్ళు మమ్మల్ని ఉపయోగించుకోవట్లేదు, ప్రజా విధానం మేము జీతాలుగా తీసుకుంటున్నాం, మా సర్వీస్ వాడుకోండి కేసు కూడా వేస్తారు రేపు. వాళ్ళమే కాదు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి కదండి. ఇతనే కాదు, రిషాంత్ రెడ్డితో సహా కోలి రఘున వీళ్ళందరినీ పక్కన పెట్టడం అనేటువంటిది ఏముందో. 4 ఏళ్ళు పోతే మళ్ళీ లైన్లోకి వచ్చేస్తారు వాళ్ళు. పోనీ వాళ్ళు మీరు వదిలేసారని వాళ్ళు మిమ్మల్ని ఏమో వదులుతారా? మీరు ఎన్నాళ్ళో ఎప్పుడు కూడా 2019 ముందు ఎవరిని మీరు వేధించలేదు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చాలా ఆదర్శవంతమైన నాయకుడు. ఎవరిని కూడా కక్ష సాధింపు ఆ డిక్షనరీలు లేదు. అలాంటిది పోనీ మిమ్మల్ని ఏమో వదిలేసాడు. ఆ కొల్లిరాఘరామరెడ్డి అన్నవాడు వచ్చి మిమ్మల్ని ఏం చేశాడు, అర్ధరాత్రి గారు తలుపుకుంటుని అడగండి అన్నాడు. కనీసం నోటీస్ లేదు నీకు, నువ్వేం అధికారి అయ్యారు, నీకేం సంబంధం అంటే కూడా మేము అలాగే చేస్తాం అన్నాడు. అసలు ఎంత ఉడికిపోయిందంటే మరి ఆ పార్టీ వాళ్ళకి వాళ్ళకి ఎలా ఉందో తెలియదు కానీ పాపం ఆవిడ భువనేశ్వరి గారిని ఆన్లైన్లో మాట్లాడుకున్నప్పుడు రక్తం రకరకాల మరిగిపోయింది. ఇదంతా ఏమైపోయింది? పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ నోవటల్లో పవన్ కళ్యాణ్ గారిని తప్ప అందరినీ కొట్టారండి. వాళ్ళు చెప్పుకోలేదు అంతే, చెత్త కూడా హెయిర్ పట్టుకుని ఆయన్ని కూడా కొట్టేస్తాను గెలిపారు. నీళ్ళు ఆపేశారు, కరెంట్ ఆపేశారు. కడుక్కోవడానికి కూడా బెల్లరీ వాటర్ బాటిల్ ఉంటాయి కదా, చిన్న చిన్న ప్యాకెట్లు లోపల పడతారు కదా, అవి వాడుకున్నారు. అది అంత దారుణం చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మద్దతుగా నిలిచాడు. ఎవరో పైన ఉన్న వాళ్ళు కూడా ఆయన సఖ్యత కావాలి, బీజేపీ వాళ్ళు కూడా మద్దతుగా నిలవలేదు ఆయన. ఇది 19 నుంచి 2004 వరకు ఆంధ్రప్రదేశ్ లో జరిగింది నరమేధం, మారణ హోమం, దుర్మార్గం, అరాచకం, అక్రమం, అప్రజాస్వామికం, చట్ట రాజ్యాంగ ఉల్లంఘన, ప్రజా వ్యతిరేకం. ఇలా ఎంత చెప్పుకున్నా కానీ తెలుగులో భాషలో ఉన్న పదాలన్నీ కనిపెట్టి తిట్టినా గానీ విమర్శించినా కానీ సరిపోదు. దానికి వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ కళ్ళ ముందు మేము దొంగోళ్ళు అని అవినీతి చేసిన వాళ్ళు, దొబ్బేసిన వాళ్ళు కనపడుతున్నారు. మేము భూ కబ్జా కోర్లు డైరెక్ట్ గా వాళ్ళు చెప్పేసుకుంటున్నారు, రోడ్డు మీద వచ్చేస్తున్నారు వాళ్ళు. దీనికి మళ్ళీ పరిశోధన విచారణ అవసరం లేకుండా డైరెక్ట్ గా దొరికేస్తున్నారు రెడ్ హ్యాండెడ్ గా. మేము రంకు పురాణాలు చేసాము అంటే అన్ని ఇల్లీగల్, ఎవరిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. అలాంటిది వీళ్ళు ఎవరి మీద కనీసం కేసులు నమోదు చేయకపోతే ఏంటండి ఇది? కనీసం వాళ్ళు దున్నపోతు మీద వాన కురిసినట్టు వాళ్ళు ప్రజల్లో చెడ్డ పేరు వస్తే. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను, విపరీతమైన స్కీముల పేరుతో స్కాములు చేసి బాగా డబ్బు సంపాదించిన హీరో కింద లెక్క. వాళ్ళ దగ్గర డబ్బు ఉందా లేదా అదే చూస్తున్నారు, అది చెడ్డాడో మంచిడో చూడలేదు. మీకు ఎవడన్నా రంకు పురాణాలు చేసేయడంకో ఆడు మగాడ్రా బుజ్జి అంటాడు, ఇంకొకళ్ళు ట్రై చేస్తారు ఆడి కోసం. భలే ఉన్నాడు రా బాబు, వీడు ఎలాంటి వాడే బుజ్జి, ఈయన ట్రై చేసుకొచ్చాకుంటారా, ఆడు హీరో అవుతాడు. ఇప్పుడు మీకు చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక గ్రామం ఉందనుకో, పల్లెటూరు ఏదో ఒక ఊరు ఉందనుకోండి, ఒక ఊరు ఒక కమ్యూనిటీ ఎక్కడో చోట. వీడు చాలా మంచోడు, బొట్టది పెట్టుకుని తల నూనెగా దూకుని తల నూనె రాసుకుని శుభ్రమైన చలువు బట్టలు ధరించి వెళ్తున్నాడు అనుకోండి, సౌమ్యంగా మాట్లాడుతున్నాడు అనుకోండి, వాడి మీద ఎవరికి కూడా ఏ అభిప్రాయం కలగదు. నమస్కారం పెట్టి పక్కన
అలాగే ఒక స్త్రీ మహిళ పద్ధతిగా కట్టు బొట్టు తీరు మాట తీరు అనే పద్ధతిగా ఉన్నాయనుకోండి, బాబాయ్ ఆవిడంక చూస్తే కళ్ళు పోతారా బాబుని ఆవిడంక చూడరు. మనం ఎవరినైతే విమర్శిస్తామో ఇటు పోరం పోగు ఆడాలంపడి పడతాడో కనిపించిన చీరనాల్లో చింపేస్తాడో అని మనం అనుకుని ఆడికి ఒక చెడ్డ పేరు వచ్చింది అనుకోండి, అచ్చం అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఆడికి లేనేస్తారు. ఆడికి ఎక్స్ట్రా బెనిఫిట్ అది. ఆ ట్రై చేయకుండానే ఆడికి పని జరుగుతుంది. అలాగే ఒక స్త్రీ ఆవిడంక చూస్తే కళ్ళు పోతాయి అనుకుంటే ఇంకొకళ్ళు కొంచెం వాళ్ళకి వ్యవహారం శైలి తేడాగా ఉందనుకోండి, ఆవిడకి పని జరుగుద్ది. ఇలాగా వాళ్ళు హీరోలు అవుతారు. అంతేగాని వాళ్ళకి ఏదో చెడ్డ పేరు వస్తే ప్రజలు చెడ్డ పేరు తెచ్చినా రాదు. ఆ కాలం మారిపోయిందండి. ఇది కన్యాశుల్కం సినిమా టైం కాదు, ఇది అర్జున్ రెడ్డి సినిమా టైం. ఇది అర్జున్ రెడ్డి ఆడ ఏదో సినిమా వచ్చింది, ఆడ హిందీ సినిమా, రష్మిక వాళ్ళు నటించారు. ఏ సినిమా అండి అది? మా రిషి కపూర్ కొడుకు అమృగమా యానిమల్, యానిమల్ ఆ టైం చూసారా అలా ఉన్నదా సినిమా? దాన్ని ఆదరిస్తున్నారు జనం. మనస్తత్వాలు మారిపోయినాయి. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఇది వీడు తప్పు చేసాడు, ఇమీడియట్ గా ఇన్స్టెంట్ గా శిక్ష పడాలని కోరుకుంటున్నారు. జనాలకు విసుగు ఎందుకు వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు నమోదైనవి, 16 నెలలు జైల్లో ఉన్నాడు, 43,000 కోట్లు సీజ్ చేయారంటాడు జనం. ఆయన ఏకంగా ముఖ్యమంత్రిని చేస్తారు జనం ఇక్కడ. కారణం ఏంటి? అతనికి ఇమీడియట్ గా శిక్ష పడలేదు కాబట్టి, ఆ డబ్బుతో అందరినీ కొనేసుకున్నాడు కాబట్టి. ఇవాళ రేపు పడదు అతనికి. అతను లండన్ వెళ్ళిపోవాలంటే పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. మీకు ఇస్తారా? రోజు వచ్చి సంతకం పెట్టమంటే, ఈ అమ్మాయిని రోజు వచ్చి సంతకం పెట్టమంటారంట. ఎక్కడ బొంబాయిలో ఉండే అమ్మాయిని. న్యాయస్థానాల్లో కూడా అలా ఏంటి కేసు అని కనీసం పరిశీలన లేకుండా రిమాండ్ పడేసారు వాళ్ళు వాదనలు వినేసి. కొంత విచక్షణ ఉండాలి కదా. ఇలాంటి పరిస్థితుల్లో మీరు వచ్చారంటే ఎంతో నమ్మకం అందరికీ. మీరు ప్రజాస్వామ్యయుతంగా వెళ్తారు, అన్యాయాలను అక్రమాలను సహించరు, డెఫినెట్ గా మెజరబుల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇటువంటి వాళ్ళు అదుపు చేయగలరు మీ నమ్మకం. ఎందుకంటే మీ చరిత్ర ఉంది. మతకల్లాలను అరికట్టారు. ఓవైసీ ఈపీ షెట్లు కొట్టేయారు మీరు. ఈపీ ఈపీ విమానం మోత ఎక్కిచ్చేయడు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఓవైసీని. అతను దాచుకోలేదు, అందరి ముందు అసెంబ్లీలో చూపించాడు, బాబు నన్ను ఇలాగ పుట్టించేసాడు బాబు చంద్రబాబు అని. ఫ్యాక్షన్ పోకటి వేలతో పగిలించేశారు. ఫ్యాక్షన్ మూటాలని ప్రత్యర్థులను కలిపేశారు మీరు. రౌడీ షీటర్లను కూడా పీచమని చేశారు. మీ సొంత పార్టీ ఎమ్మెల్యేని కొట్టేస్తే కూడా మీరు వాళ్ళకి పూర్తి అధికారాలు ఇచ్చారు. అలా లా అండ్ ఆర్డర్ కాపాడారు. మరి అలా లా అండ్ ఆర్డర్ కాపాడిన మీరు ఇవాళ ఈ పావులన్నింటినీ బయట వదిలేయటం న్యాయమా? మీ కళ్ళ ముందు మీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు అయ్యా నా న్యాయం చేయండి అని అడుగుతున్నాడు. ఆ న్యాయం ఏం జరిగింది? ఇప్పుడు ఈ అమ్మాయి ఇష్యూ, పట్టాభి గారి ఇష్యూ, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. 164 మంది కూటమి ఎమ్మెల్యేలు. మీరు విడివిడిగా ఎవరినన్నా ఏమన్నట్టు ఎవడో ఒకరిని పంపించి ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడించండి. 120, 130 మంది చాలా అసంతృప్తి. అందులో 10-20 మంది మీ క్యాబినెట్ లో ఉన్న వాళ్ళు కాకుండా ఇంకో 10-20 మందో వాళ్ళకి ఏమి తెలియదు, కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏమి ఇదే బాగుందిరా బాబు అనుకుంటున్నారు. మీ క్యాబినెట్ లో ఉన్న వాళ్ళు కూడా మీరు ఇండైరెక్ట్ గా మీరు మాట్లాడించుకోండి, వాళ్ళ బొమ్మ బయటకు వస్తుంది. ఇది చాలా ప్రమాదం. నాకు ఎందుకో రాంగ్ బెల్స్ మోగుతున్నాయి లోపల. ఏదో తేడాగా అనిపిస్తుంది వాతావరణం. అధికారుల మీ మాట వింటున్నట్టు కనపడట్లేదు. పార్టీ నాయకుల ఏదో కింద అయోమయంగా చూస్తున్నారు. ఇక్కడ స్వేచ్ఛగా హాయిగా ఉన్న వాళ్ళు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్. అయినా సరే ఆ పిరికోళ్ళు పార్టీలు మారిపోతున్న ఇందులోకి వచ్చేస్తున్నారు. ఎందుకు వచ్చి కూడా బాబు సైలెంట్ గా ఉన్నారు, సముద్రం తుఫాన్ ముందు ప్రశాంతతలాగా ఉందని భయపెడుతున్నారు. మీరు ఏమీ చేయకపోయినా వాళ్ళు భయపెట్టగలుగుతున్నారు. అదొక విషయం. అది మాత్రం ఉంది. యాక్చువల్ గా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి గజగజ వణికేశారు. సోషల్ మీడియా అకౌంట్ క్లోజ్ చేసేసారు. ఈ డ్రైనేజ్ నోళ్ళన్నీ మూతలేసేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా బిక్కు బిక్కుమంటా ఉన్నాడు. ఇప్పటికీ అతను బెంగళూరు పారిపడి సడన్ గా వచ్చి పట్టిపోతారేమో అని. కానీ మీరేమీ చేయకపోతుందో ధైర్యంగా మళ్ళీ బయటకు మెల్లమెల్లగా పోము పుట్టలోంచి బుర్ర బయట ఇట్టినట్టు బయటకు వస్తుంది. ఇది వాళ్ళకే ఒక స్వేచ్ఛగా ఇవాళకి పోస్టులు పెట్టగలుగుతున్నారు. మీ మీద, మీ కుటుంబం మీద, మీ పార్టీ మీద,
మహిళా ఎమ్మెల్యేలు మంత్రుల మీద వాళ్ళు ఇష్టం మాట్లాడుతుంటారు. మరి మీరేం చేస్తున్నారు? ఒకటో తారీఖు జీతాలు అలాగే ఒకటో తారీఖు జీతాలు ఇచ్చారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నవాడు ఏం మాట్లాడుతున్నాడో చూసారా? ఫైళ్లు తగలబెట్టి అని మమ్మల్ని వేధిస్తున్నారు. ఫైళ్లు తగలబెడతాం తప్పు అంటలేదండి. మీరు ఎందుకు ఉపేక్షిస్తారు? ఎవడన్నా మాట్లాడిట ఉద్యోగ సంఘాల నాయకులు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవడన్నా దుర్మార్గంగా ఉందన్నారా? అలా కాబట్టి ఎలక్షన్ లో ఓడించారంటే ఎలక్షన్ లో మీరు ఇలాగ ఉన్నా ఓడిస్తారు, అలా ఉన్నా ఓడిస్తారు. అట్లా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? అదుపులో పెట్టాలి. ఆ రకంగా మంచి పేరు తెచ్చు. అవునా కదా? చెప్పండి, మీరు చెప్పండి. మీరు నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా ఏకీభవించరా? నేనేం తప్పు మాట్లాడానా? చంద్రబాబు నాయుడు గారిని గట్ట ఏమైనా విమర్శించానా? లేదు సార్, మనకి ఇది ఎలా ఉందంటే పుష్కరం సినిమాలో బ్రహ్మానందం ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ అంటాడు కదా, అలా. ఇది వాళ్ళ మీద అపారమైన గౌరవము, ప్రేమ, అభిమానం, ఆరాధన నాకు ఒక రకంగా చంద్రబాబు గారు. ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా ఆయన మీద నాకు ఒక రకమైన దాన్ని ఏంటంటారంటే డివోటీ అంటారు దీన్ని. ఎందుకంటే ఏమో దానికి నేను చెప్పలేను. ఇవాళ కాదండి, 78 ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి భలే గెలిచాడు ఈయన కుర్రోడు అనుకున్నాను. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను అప్పుడు. అలాగే ఆయన 84లో ఆయన వ్యవహరించిన తీరు అందరూ నాగట్టుకుంది. అది ఇవాళకి అదే నా మదిలో మెదులుతూ ఉంటుంది. అనేక సందర్భాల్లో రాష్ట్రాన్ని తపన ఆయన కష్టపడి తీరు పనిచేసే ముఖ్యమంత్రిగా ఆయన పట్ల మాకున్న అభిప్రాయం ఇవాళ ఇవాళకే కష్టపడుతున్నాడు. విశ్రాంతి ఏముంది ఆయనకి పాపం. కానీ ఈ మాట పడాల్సిన అవసరం ఏముంది అంటున్నాను నేను. ఇది వరకు ప్రత్యర్థులు మాట్లాడేవారు, ఇప్పుడు సొంత పార్టీలో మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాం. మాకు మాకు చాలా బాధగా ఉంది, చాలా బాధ వస్తుందండి. ఎందుకంటే ఆయన అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట పట్టాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట పట్టాడు. ఆయన శాపగ్రస్తుడేమో అనిపిస్తుంది పాపం. ఆయన ఏం తప్పు చేసాడండి? దేని ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరు మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నారు? ఆయన కొంచెం కొంతమంది ఆయన విమర్శిస్తుంటే ఇనుమును నానబెడతాడు, ఈయన మెత్తనోడు, లేకపోతే ఈయన రకరకాల ఇంకా కఠినమైన నా నోట్లోంచి రాకూడదు ఆ పదాలు అలా మాట్లాడుతుంటే చాలా గుండె పిండేసినట్టు అయిపోతుంది. ఇది ఆవేదన. ఎందుకు ఇలా జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గురించి మాకు భయం లేదండి. ఎందుకంటే వాళ్ళ కూడా భయం లేదు. ఆ దొంగ, బందిపోడు దొంగ, దండుపాడు బ్యాచ్ అన్నా కూడా నేనే అందరికన్నా ముందు. వాళ్ళకి అంటాను నేను, నాకేం మొహమాటం లేదు. ఎందుకంటే వాళ్ళు దొంగలు కాబట్టి. వాళ్ళ మిమ్మల్ని ఎవడన్నా అంటుంటే దాన్ని నేను మిమ్మల్ని సమర్థించలేని పరిస్థితి వచ్చిందంటే నేను ఒకనే సమర్థించేస్తే మీకేదో మెడల్స్ వస్తాయి లేకపోతే నాకు వస్తుందని కాదు. నా స్థాయిలో నా పరిసరాల్లో, నేను ఉన్న పరిసరాల్లో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో నేను ఆర్గ్యుమెంట్ చేయలేకపోతున్నాను. ఇది నాలాగా కనీసం 1 కోటి మంది ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్. కన్నా చెప్పింది ఏమిటి? ఆ అమ్మాయి విషయం నుండి ఎలాగైనా సాల్వ్ అవుద్ది. అలర్ అయిపోయింది కాబట్టి చచ్చినట్టు చేయాలి. ఎవరి కోసం చేస్తారు? లేకపోతే వాళ్ళకి ఉనికికి భంగం కలుగుతుంది, ప్రమాదం వస్తుంది కాబట్టి చేస్తారు. అంటే ప్రతి ఇష్యూ ఇంత పెంట పెంట చేస్తే తప్ప చేయరని అర్థం అవుతుంది. మిగతా వాళ్ళు కూడా మొదలెడతారు. అప్పుడు మీరు మీ పని మానేసుకుని ఇవన్నీ చూస్తా కూర్చోవాలి. దానికంటే ముందే ఇలాంటి వాళ్ళు అందరికీ రౌండ్ వేస్తే వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, దీన్ని వదిలేసి మిగతా ఇప్పుడు మీరు ఎన్నో మంచి పనులు చేయదు, దాని గురించి ఎవడ మాట్లాడతలేదు, నేను కూడా మాట్లాడతలేదు. ఆయన 1 తారీఖు పెన్షన్ ఇవ్వాలండి, 37 తారీఖు ఇచ్చేస్తాడు ఆయన. ఇది అయ్యా, ఎంత అద్భుతమైన విషయం. జగన్మోహన్ రెడ్డి దోలు ఇచ్చేసి కూడా ఆవిడ జీతాలు ఇచ్చి కూడా కాదు. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వచ్చిన నీడ్ ఆఫ్ ద అవర్ అంటారు. దోమలో కుట్టి ఆ, చంపే హిట్ పట్టుకొచ్చి కొట్టాలి కానీ మనం దీన్ని ఏమంటారు, చేపలను వదులుదాం అవి లార్వాలను తింటాయి అవి తర్వాత దోమలు రావు అంటే కుదరదు కదా. హిట్ పట్టుకు రావాలి, దోమలు పట్టాలి, చంపాలి, అంతే. నీడ్ ఆఫ్ ద అవర్. అందుకే ఉన్నాయేమో బహుశా చాలా మంది, మీలాంటి వారు కానీ అనేక మంది ఎంతో ఆశించారు ఈ ప్రభుత్వం నుంచి. కానీ ఆ, కొంత కొంతగా పెదవి విరుస్తున్నారు. ఆశించిన స్థాయిలో వీళ్ళు అలా కాదండి. ఇప్పుడు చంద్రబాబు గారు కానీ వీళ్ళు కానీ ఏమనుకుంటున్నారంటే బహుశా వీళ్ళంతా కూడా అధికారంలో వాటా అడుగుతున్నారు అనుకుంటున్నారు. మా అధికారంలో వాటా కాదండి, వాళ్ళ ఆవేదనకి. అంటే ఒకరికి బంధుత్వం ఉండాల్సిన అవసరం లేదు. ఒక నాయకుడి మీద ఒక రకమైన అభిమానం ఉంటుంది, ఏమంటుంది వాళ్ళ పనితీరు వల్ల,
వాళ్ళ పెద్ద మనిషి తరహా వల్ల వాళ్ళు అభిమానిస్తారు, వాళ్ళు గౌరవిస్తారు. దానికి వాళ్ళు పడిన బాధ, వాళ్ళు బాధపడితే వీళ్ళు కూడా వాళ్ళ మీద ఒంటి మీద దెబ్బడితే పెయిన్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు బయట బహిరంగంగా వలవలా ఏడ్చినప్పుడు ఈ రాష్ట్రంలో తెలుగు వాళ్ళు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు వాళ్ళు కూడా ఆయన కంటే ఎక్కువ దుఃఖించారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు. సహజం. చర్యకు ప్రతిచర్య అనేటువంటిది చాలా సహజాతి సహజం. కనీసం కోరుకుంటారు. ఆ కనీసం కూడా లేకుండా వాళ్ళకి మనకి తేడా ఏమిటంటే, వాళ్ళకి మీకు తేడా లేదు. వాడు భౌతికంగా హింసించి అరాచకం చేసి హింసించాడు. మీరు మీ మౌనంతో పెద్ద మనిషి తర్వాత హింసిస్తున్నారు. హింస కామన్.